చెప్పండి నగేష్ గారు. సో ఇప్పుడు మనం గిరిధర్ గారు అంటారు కామ్గా ఉండాలి, సమాధానం ఇవ్వకపోవడమే ఆయనకు సమాధానం. నాకు తెలిసి పివి నరసింహారావు ఈ డైలాగ్ చెప్పుంటారు, ఏ చర్య తీసుకోకపోవడం కూడా ఒక చర్యనే. సో గిరిధర్ గారు అది సజెస్ట్ చేస్తున్నారు, అగ్రి? లేదు, ఇప్పుడు మనం మరీ సైలెంట్ గా లేమండి. ప్రధానమంత్రి చూడండి, ప్రధానమంత్రి అయినా అక్కడ అతను అవతల ఆయన ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ ఏమిటంటే ప్రతిరోజు తూతూ మేమే చేసుకోరు, 2 heads of state. ఇప్పుడు ఏమిటంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్మెన్ రోజు మాట్లాడుతున్నారు. నిన్నే అన్నారు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ అన్రీజనబుల్ అని చాలా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనం సైలెంట్ గా ఉండేది ప్రధానమంత్రి లెవెల్లోనే. ఏది ఇప్పుడు ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ అది రాహుల్ గాంధీది, ప్రధానమంత్రి భయపడిపోయాడని. ప్రధానమంత్రి భయపడ్డా ఏంటి, ఆయన కొడతాడా తిడతాడా, భయపడేది ఏముంది? సో ఇప్పుడు ఏమిటంటే డైలీ ఇది కాకూడదు, మనం ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయాలి. ఈ ఫ్యాక్ట్స్ ఏమిటి? ఇప్పుడు ద్వంద్వ వైఖరి, అమెరికా ద్వంద్వ వైఖరిని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి? ఇప్పుడు మొత్తం రష్యా నుంచి సుమారుగా 923 బిలియన్ యూరోస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇది మెయిన్గా క్రూడ్ ఆయిల్. దీంట్లో ఏమిటంటే యూరోపియన్ యూనియన్ది 212 బిలియన్ యూరోస్ ఉన్నాయి. అంటే అన్నిటికంటే పెద్దది. ఇండియాది ఒక సుమారుగా 200 బిలియన్ యూరోస్ ఉన్నాయి. చైనాది అందరికన్నా ఎక్కువ ఉన్నాయి, అది కూడా 220 బిలియన్ యూరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమిటంటే ఇది ఎక్స్పోజ్ చేయాలి. ఏ దేశాలైతే మనని వ్యతిరేకించి ఇంటర్నేషనల్ ఫోరాలో మనకి వ్యతిరేకంగా మాట్లాడి చేస్తున్నాయో వాళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి మనం మర్చిపోకూడదు, ఇప్పుడు ఇండియా ఏదైతే క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి తీసుకొస్తున్నదో రష్యా నుంచి, మనకి రిఫైనింగ్ కెపాసిటీ చాలా ఉంది. మనం దాన్ని రిఫైన్ చేసి యూరోపియన్ దేశాలకు అమ్ముతున్నాం. సరే, మనం తప్పు చేస్తున్నామో ఒప్పు చేస్తున్నామో అని పక్కన పెడితే, యూరోపియన్ దేశాలు మాత్రం మేమేం కొనుక్కోము, రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఈ రూట్ నుంచి వాళ్ళు ఏది డీజిల్, ఏవియేషన్ ఫ్యూల్ తీసుకుంటున్నారు. డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు. అమెరికా అయితే యురేనియం తీసుకుంటున్నది, పెలేడియం తీసుకుంటున్నది, ఫర్టిలైజర్ తీసుకుంటున్నది, కెమికల్స్ తీసుకుంటున్నది. ట్రంప్ని అడిగితే ఇదంతా మీరు తీసుకోవటం లేదా అని అడిగితే, అరే నాకు తెలియదే, నేను కనుక్కుని ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నాడు. ఇది జస్ట్ షియర్ హిపోక్రసీ. ఇలాంటిది హిపోక్రసీ మన ఇంటర్నేషనల్ ఫోరాలో మనం ఎక్స్పోజ్ చేయాలి. కానీ రోజు మనం తూ మేమే అనుకుంటూ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా భయపడిపోయాము, అందుకు మీరు ట్రంప్ని తిట్టాలి అనేది అది కరెక్ట్ అప్రోచ్ కాదు. భాస్కర్ గారు, ఒకటి ఇప్పుడు మీరు అన్నారు, చెప్పండి. ఒక 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతాను నేను. అంటే ఒకటండి, మీరు అమెరికా హిపోక్రసీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు హిపోక్రసీ, వాళ్ళు హిపోక్రసీ చాలా ఓపెన్ గా బాహటంగా సిగ్గు లేకుండా చేస్తారు. కాబట్టి మీరు ఎవరి ముందర ఎక్స్పోజ్ చేయగలరు. కాబట్టి వాళ్ళ హిపోక్రసీకి భయపడేటువంటి దేశమే కాదది, వాళ్ళ మొత్తం నైజం అంతా హిపోక్రసీని. కాబట్టి అదొక అంశం. రెండవది, మనకు ఈ రోజు రాహుల్ గాంధీ మీదనే వాళ్ళ సొంత పార్టీలో చాలా వ్యతిరేకత వచ్చింది. మీరు ఈ అంశంలో మీరు చేస్తాం చాలా తప్పు అని చెప్పి మీరు స్టెప్ డౌన్, దీని నుంచి దిగండి అని చెప్పేసి ఆయన మీదే, ఆయన పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో ఈ రోజు ఆయన ట్యూన్ మార్చడం మీరు గమనించండి. ఈ 2 అంశాలు చెప్పి నేను వెళ్తాను. నమస్తే అండి. థ్యాంక్ యూ. భాస్కర్ గారు, చివరిగా ఒకటి మీరు అన్నారు, అమెరికా మీద డిపెండెన్సీ మనం తగ్గించుకోవాలి అని అంటారు, అంతే కదా? అవునండి. సో ఒక దేశం మీద అతిగా ఆధారపడడం కరెక్ట్ కాదు అంటున్నారు. బట్ ఎట్లా అమెరికా, చైనాతో కూడా వెళ్ళే, మనకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, పాకిస్తాన్ కు సహకరిస్తోంది. ఇవి 2 కదా మన తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఆ తర్వాత ఉంది జర్మనీ, తర్వాత యూరోపియన్ కొన్ని కంట్రీస్. కానీ వీటిన్నంత ఈ 2 ఆర్థిక వ్యవస్థలు ఉన్నంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు కాదు కదా మిగతావి. సో ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ అని స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో తను ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, గోయింగ్ ఫార్వర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ స్టేజ్ తనకున్నటువంటి డ్యూరేషన్ లో చాలా చేంజెస్ వస్తాయి. మనం ఏ ఏరియాస్ లో అప్స్కిల్లింగ్ అవ్వాలి అనేది చూడాలి. ఎక్స్పోర్ట్స్ ఒకటే యుఎస్ మాత్రం మనం డిపెండ్ అవ్వకుండా వేరే మనకు మిత్ర దేశాలు ఉన్నాయి,
ఆ కంట్రీస్ తో మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలి, పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, కొన్ని కంపెనీస్ లో సెర్చ్ ఇంజన్సే ఉన్నాయి. ఇప్పుడు గూగుల్, దాంట్లో మన సంబంధించినటువంటి ఎండీస్ ఉన్నారు అక్కడ, సో హైయర్ మేనేజ్మెంట్ లో. సో వీళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు చాలా మంది, మనమే కొత్త సెర్చ్ ఇంజిన్స్ తయారు చేసుకోవాలి, సెర్చ్ ఇంజిన్స్ మనమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మొబైల్స్ వాడినా కూడా దాంట్లో ప్రొడక్షన్ వాళ్ళకి, ఆ మొబైల్ ప్రొడక్షన్ 70% మార్జిన్ ఉంటే, అందులో ఆండ్రాయిడ్ తీసుకున్నా కూడా గూగుల్ ప్లే స్టోర్సే ఉంటుంది. 30% ఆఫ్ ద మార్జిన్ డైరెక్ట్ గా ఆ యాప్స్ కి వెళ్తున్నాయి, అంటే ఆ కంపెనీస్ కి వెళ్తున్నాయి. బట్ దాన్ని ఇన్నోవేటివ్ గా దాన్ని మనం ఐడెంటిఫై చేసింది ఎవరు? మన ఇండియన్స్. బట్ స్టిల్ ద ఎకానమీ గోస్ టు ద యుఎస్. సో అలాంటి ఏరియాస్ లో మనం చేయాలి. ఇంకొకటి కూడా మన ట్రంప్ ఏం చేశాడు, ఆయన అక్కడ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్షన్ ని మన ఇండియాలోకి పంపిస్తామేమో, మీరు ఇంపోర్ట్ చేసుకోండి అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, దాన్ని రిఫ్యూజ్ చేసి. ఇంతకుముందు కూడా మీరు చూస్తే కూల్ డ్రింక్స్ రిలేటెడ్ చూడండి, ఇంతకుముందు మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఒక బాటిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 రూపీస్ సంథింగ్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ లోకి ఎంత లాజికల్ గా వచ్చారంటే యుఎస్ గవర్నమెంట్, చూడండి మార్కెటింగ్ ఎలా తీసుకొచ్చారంటే, ఒక టిన్ వాల్యూ 5 రూపీస్ ఉంది, స్ట్రైట్ గా మీకు 5 రూపీస్ కి మేము ఇస్తున్నాము అన్న. దాన్ని అలవాటు అయిపోయారు మన ఇండియన్స్. వేరే కంట్రీస్ కూడా 10 రూపీస్ ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో వాడు మార్కెటింగ్ చేసుకోవడానికి 5 రూపీస్ చేశారు. ఆల్మోస్ట్ 50% తగ్గించి మనకి ఇచ్చాడు. అది చూస్తే కంపెనీ కూడా ఐ కెన్ నేమ్ ఇట్, కోకో కోలా. బట్ ఇప్పుడు కొన్ని స్టేజెస్ లో ఏమైపోయిందంటే దానికి ఎడిక్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మన ఇండియన్ లాగా థమ్స్అప్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఈ డ్రింక్స్ కూడా వాళ్ళు అక్వైర్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. అలాంటి కైండ్ ఆఫ్ మోనోపోలిజం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రూల్ చేయాలని అనుకుంటారు, కానీ అంత ఈజీ అయితే కొన్ని ఏరియాస్ లో కాదు. మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే. భాస్కర్ గారు, ఇప్పుడు ప్రధాని యూకేతో డీల్ చేసుకుంటుండగానే టెక్ కంపెనీలను ఉద్దేశించి ట్రంప్ కామెంట్స్ చేశారు కదా, అంటే భారతీయులతో ఏదైనా ముప్పు పొంచుందని ట్రంప్ భావిస్తున్నారా? భారతీయులతో ముప్పు అంటే మీకు ఎన్ని ఏరియాస్ లో చూడండి, టాప్ దిగ్గజ కంపెనీలు 2 ఉంటాయి. ఆ 2 కంపెనీస్ కూడా మన ఇండియన్సే ఉన్నారండి అక్కడ, మీరు హైర్ మేనేజ్. సో మనకు ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, ఇప్పుడు అలెక్సా కావచ్చు, లేకపోతే సిరి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అలాంటి చాలా సర్వీసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్టార్టింగ్ స్టేజ్ అది. ఇప్పుడు మన జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో మన ఓన్లీ ప్రాంప్టింగ్ మాత్రమే ఇస్తున్నాం, అంటే కంట్రోలింగ్ అనేది మన చేతిలో ఉంది. ఫ్యూచర్ లో కంట్రోలింగ్ ఉండదు. ఈ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్ గా మన ఇండియన్సే ఉంటుంది, టు బి హానెస్ట్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆస్పెక్ట్ లో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోగలిగాం, ఇక్కడనే ఇండస్ట్రీస్ ఇనిషియేట్ చేయగలిగాం. సో ఈ ఏరియాస్ లో మనం స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ మనం టాప్ స్టేజ్ లో ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4th to 5th ఈ స్టేజ్ లో ఉన్నాం జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో. నెంబర్ 1 మనం అవ్వాలి అనుకుంటే అప్ స్కిల్లింగ్ ఒకటి, ఇండియన్ లో మనకు ఉన్నటువంటి R&Dని ఇనిషియేట్ చేయాలి. సో ఈ ఏరియాస్ లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి, మనం రీచ్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు, నగేష్ గారు. మొత్తానికి స్పందన